రెడ్డి ప్రజాపాలనను అభివృద్ధి సంక్షేమం రెండు కన్నులుగా భావించి షాద్నగర్ నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కి మాజీ ఎంపీ పీఎం శివశంకర్ గౌడ్, చెగూరు సర్పంచ్ మాంకాల శ్రీశైలంలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సుమారు 26 కోట్లతో షాద్నగర్ నుండి వీర్లపల్లి మీదుగా బుగ్గోనిగూడ వరకు చేపట్టిన బీటీ రహదారిని మంగళవారం పరిశీలించారు. అనంతరం నందిగామ మండలం చేగూరులో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగ నరసింహులు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ శివశంకర్ గౌడ్ మాట్లాడారు. రహదారుల నిర్మాణంతో పల్లెలు ప్రగతి కాంతులతో వెలుగుతున్నాయని, చుట్టూరా 15 గ్రామాల ప్రజల చిరకాల కోరిక నెరవేరిందన్నారు. గత 10 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పనులు నిత్య కృషివలుడు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గెలిచిన 2 ఏళ్ల కాలంలోనే ప్రగతికి నోచుకోవడం నందిగామ మండల ప్రజల అదృష్టంగా భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో చేగూరు సర్పంచ్ మాంకాల శ్రీశైలం, ఉప సర్పంచ్ ఆవులమంద శివశంకర్, మాజీ ఎంపీటీసీ దేపల్లె కుమార్ గౌడ్, చంద్రశేఖర్ గౌడ్, మాజీ సర్పంచ్లు కావలి కృష్ణ, నవాజీరెడ్డి, నాయకులు పసుల బుచ్చయ్య, బుయ్యని వీరేందర్ గౌడ్, జినుకుంట్ల నవీన్ గౌడ్, వెంకటచారి, భాస్కర్, సతీష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. మా ఊర్లో 35 ఇళ్ళు, ప్రతి ఊర్లో కొన్ని అయితే ఎక్స్ట్రా ఉంటున్నాయి. ఎవరైనా కట్టుకుంటారా బాబు కట్టుకోండి అంటే కొన్ని జాగాలు లేక అది లేక కట్టుకోలేరు. కానీ ప్రతి ఒక్కరికి అందాలంటే అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది. కాబట్టి మరొకసారి ఇప్పుడు 2 సంవత్సరాల్లోనే నిరూపించండి. అసలు ఇందిరామీన్లు ఏంది, సన్నబియ్యం ఏంది, రేషన్ షాప్స్ ఏంది, తర్వాత రేషన్ కార్డు అసలు 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు అని వచ్చిందా? కానీ ఇవాళ ప్రతి ఒక్కరికి అలాగైందంటే ఇవాళ వాళ్ళు అప్లికేషన్ పెట్టేది తడవగా డిలీషన్ కానీ ఎడిటేషన్ కానీ ఇమీడియట్గా కొత్త రేషన్ కార్డు రావడం జరిగితే 10 సంవత్సరాల కింద ఒక్కటి కూడా అగ్రికల్చర్లో అసలు సబ్సిడీ అనేది లేకుండే. ఓన్లీ ఎంతసేపు ఉన్నా రైతు బంద్ చేస్తున్నాం తప్ప ఎవరికైనా ఇప్పుడు ఎంత రుణపడి ఉంటాం. ఎందుకంటే అభివృద్ధి చెందితేనే అందరి జీవన పరిమాణాలు పెరుగుతాయి. కాబట్టి అభివృద్ధి అదేవిధంగా సంక్షేమం రెండు కళలాగా చూస్తారు. కాబట్టి ఈ రెండింటిని చూసిన మా గౌరవ శంకరన్న గారికి ప్రత్యేకంగా మా మండల తరఫున మా ప్రజల తరఫున అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇంకేదైనా కూడా మా దగ్గర ఆయన మాకే ఉల్టా చెప్తుంది. అరే మీ ఊర్లో ఏ ఊర్లో అయినా కానీ మండలంలో మీరు ఒకటి రిజిస్టర్ మెయింటైన్ చేయండి. మీకు ఇప్పటిదాకా ఏం పనులు జరిగినాయి, ఇంకేమేమి పనులు జరుగుతాయి మీరు ఒక లిస్ట్ ఇవ్వండి, మేము ఇమీడియట్గా మీకు శాంక్షన్ చేయించేస్తాం. సీసీ రోడ్లు నేను చెప్తున్నా కదా, సీసీ రోడ్లు చెప్పిన 10 రోడ్లు సీసీ రోడ్లు ఇస్తారు ప్రతి ఊర్లో. ఇంతకుముందు జరుగుతుంది. నిజంగా మనం ఖచ్చితంగా అభివృద్ధిలో ఉన్నామన్నా ఖచ్చితంగా మనం షాద్నగర్ మున్సిపాలిటీ కూడా కట్టి ఖచ్చితంగా కొట్టగలుగుతామనే ధీమాతోటి ఇలా కాంగ్రెస్ కౌన్సిలర్ కానీ అభ్యర్థులు కానీ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరొకసారి గౌరవ మన ఎమ్మెల్యే శంకరన్న గారికి మరియు ముఖ్యమంత్రి గారికి పార్టీ పెద్దలకు అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కానివ్వండి, పుత్తూరు మండలం కానివ్వండి, ఉమ్మడి మండలాల ఒక్క విషయంకి వస్తే ఈ రోజుల్లో కూడా మన కాన్సెన్స్ లేకుండా అవతలకి వెళ్తున్నది సేవలు ఎవరు. కానీ అటువంటి వర్కుల మీద చూస్తుంటే మన కాన్సెన్స్ వల్ల ఎన్నో వర్కులు మనకు చెప్పలేనటువంటి వర్కులు తెచ్చిండు. కానీ పల్లెలో చూస్తుంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిపోయి నిధులు లేకుండా ఒకరోజు మేము ఏ రోజు కానీ అన్నం ఒకటిట్లుంది మన ఏంది సందర్భం ఏంది, ఇంకా ఏమన్నా మన పల్లెల్లో ఏమైనా వర్కులు ఉన్నాయా, ఇంకేమన్నా ఉన్నాయా, మీ అభిప్రాయం ఏందని మనకంటే ముందే ఆయన అడిగి తెలుసుకునే ఎమ్మెల్యే సాబ్ శంకరన్నని మన అందరు కూడా తెలుసు. ఇటువంటి వ్యక్తి మనకు ఎమ్మెల్యే కావడం మన అదృష్టం. మన పల్లెల్లో చూస్తుంటే కూడా మన నందిగామ నుంచి నర్సాపురం నుంచి చేగూరు లిగ్గు రోడ్డు కలపడం, మన అంతరేగూడెం నుంచి నర్సాపురం డబుల్ రోడ్డు ఇవ్వడము ఎంతో ఘనకార్యం అని కూడా చెప్పుకోవచ్చు ఇది. కానీ ఈ రోజు వరకు కూడా ఆ రోజు ఎన్నడో శాంతం చేసామన్నారు. కానీ సింగల్ బండి వస్తే అక్కడ ఒక 1/2 కిలోమీటర్ ఆగాలి. అటువంటి రోడ్ను కూడా డబుల్ రోడ్ చేసి ఈరోజు మనకు అది కూడా స్కూల్లో చదవాలి, గవర్నమెంట్ స్కూల్లో చదివితే తక్కువ వస్తాయని చెప్పి దృష్టిలో ఉండకంలా దాన్ని కూడా అన్న కూడా ఒక పేద కుటుంబంలోకి వెళ్ళి వచ్చి ఒక ఎమ్మెల్యే కావడము మన అందరికీ ఇంత ఘనకార్యం. ఈ రోజుల్లో ఎవరో నాయకులు చెప్తారు వాళ్ళు చేయకముందే వాళ్ళు చేసిన వర్కుల మీద వర్కులు ఇంతవరకు చేయలే. కానీ శిలపలకాలు మనకు అట్లే ఉన్నాయి. శిలపలకాలు మేము కావాలంటే కూడా మేము రుజువు చేస్తామైంది. ఏడున్నాయి ఏ ఊరి కాడ కాకముందే శిలపలకాలు ఇక్కడ ఒక్క 1,00,000 రూపాయలకి శిలపలకాలు కట్టుకున్నారు. సేగురు టు మల్లాపూర్ కానీ ఎక్కడ కానీ
ఇంకామ కూడా కానీ వాళ్ళు కట్టుకునే సందులో జాగా చిరపలకం కట్టడానికి జాగా లేకపోతే గోడలు పెట్టిరు ఇట్లా గోడలకు సున్నమేసిన గోడలకు ఎట్టిరు వాళ్ళు అయ్యా మా ఇంటికి ఎందుకు ఎత్తుండే అంటే బెదిరించి మేము పెట్టుకుంటే మీ ఇంటికి ఎందుకని బెదిరించి కూడా కట్టించారు. అటువంటివి ఎన్నో ఉన్నాయి. కానీ మా అన్నయ్య ఇలా షాద్నగర్కి వెళ్ళి ఈడు వరకు వేస్తుందంటే ఒక్క శిలపలకం కూడా పెట్టలేదు. మేము వీళ్ళు వాళ్ళ లేక బీఆర్ఎస్ వాళ్ళ లేక చేతగాని ప్రభుత్వం కాదు. మేము వర్కులు తెచ్చి చూపించి ప్రజల్లో దృష్టిలో ఉండేటటువంటి వర్కులు చేయించినందుకు మా అన్నకు మేము మరీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారం. ఈ సమావేశానికి పత్రికా సమావేశానికి ముఖ్య అతిథి చేసిన రంగనాథ్మలకు పార్టీ అధ్యక్షులు రంగమ్మలకు మరియు స్థానిక సర్పంచ్ మంకాల శ్రీచర్ తర్వాత ఉప సర్పంచ్ ఎంపీడీ కుమారన్న కానీ శేఖర్ మాజీ సర్పంచ్ అది నిజంగా కూడా ఇవాళ మాకు చాలా సంతోషం. ఎందుకంటే మా చేగూరు గ్రామం అనేది అదేవిధంగా ఆయన వీర్లపల్లి శంకరన్న వీర్లపల్లి ఆయన అనుకుంటారు. కానీ నిజంగా ఈరోజు వీర్లపల్లి శంకరన్న కాదు, ఇప్పుడు చేగూరు శంకరన్న లాగా ఈరోజు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మా దగ్గర నిజంగా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అసలు తెలంగాణ మనం తెచ్చుకున్నది ఏంటంటే ఇంతకుముందు ఆంధ్రులు ఉండవద్దు అన్న ఒక బదలంతో తెలంగాణ తెచ్చుకున్నాం నిధులన్నీ. కానీ తెలంగాణ వచ్చినాక కూడా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ 10 సంవత్సరాల నుంచి కూడా ఈ నందిగామ మండలం మేము నిజంగా కూడా ఒకటి దేనికైనా రెడీ, ఏ దానికి అయినా రెడీ. ఈ రోజు వరకు కూడా ఒక డబల్ రోడ్ కానీ ఒక పెద్ద రోడ్డు మేము ఈ మండలం అలాగే చేసినాం. మీకు ఇది ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్టు కింద కానీ లేదంటే ఒక 20 కోట్లు 30 కోట్లు మీ మండలానికి ఇచ్చిన పరిస్థితి ఇలా టీఆర్ఎస్ పార్టీలు చెప్పుకోలేని పరిస్థితులు. ఎందుకంటే ఓన్లీ మండలం తీసుకొచ్చి చేసారు, ఇచ్చిపెట్టేశారు. ఒక ఈ సిటీ పోతున్నాము అన్న బండి ఉన్నా అన్న మాకు మండల ఎంపీపీ బిల్డింగ్ అనేది ఒకటి టెంకా కొట్టిరు, ఏదో మేము ఆలం చేస్తాం ఇలా చేస్తామని అన్నారు. కానీ ఇప్పటిదాకా బిల్డింగ్ నిజంగా అసలు 10 సంవత్సరాల ఈ రోజు వరకు ఒక్క రోడ్ చేసిన పరిస్థితి లేదు నందిగామ మండలం. ఓన్లీ మా చేగూరు రోడ్ అయింది, అది కూడా ఓన్లీ అక్కడ చిన్నజీర సాంది ఇక్కడ ఆశ్రమాంది ఏదో ఆ రోజు ఉన్న పరిస్థితిలో వాళ్ళ ప్రియారిటీ బట్టి ఆ రోడ్ ఒకటి చేశారు. కానీ ఏంటన్నా ఒక రోడ్ కొత్త రోడ్ వేసారా? నువ్వు రేపు రిజర్వ్ పెడతామనగా అన్ని ప్రభుత్వం మన ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చాక షాద్నగర్ అన్నిటికీ బీట్గా ఇవాళ సింబాసిస్ రోడ్ కానీ షాద్నగర్ టు మన నానాజ్పూర్ దాకా మొత్తం డబల్ రోడ్. అట్లా అదేవిధంగా మన ఎంఆర్ ఆఫీస్ నందిగామ నుంచి చేగూరు వాళ్ళకి కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఊర్లో ఈరోజు సింగిల్ రోడ్ అనేది లేదు. ఏదో కూడా ఈరోజు అంటే మేజర్గా మన జీవిత పరిమాణాలు మారాలంటే ఫస్ట్ అభివృద్ధి చేయాలి. అంటే రోడ్డు వ్యవస్థ బాగైనప్పుడే కొంచెం విలువ పెరుగుతుంది ఊర్లకు, కానీ ఒక సిటీ లాగా తయారవుతుంది. దాన్ని విలువ పెరగడం వల్ల మనిషి జీవితం కూడా మార్పులు వస్తాయి. కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు ప్రతి రోడ్డు కూడా ఎక్కడ చూడండి మీరు, ప్రతి రోడ్డు ఒక చిన్న బ్రిడ్జ్లకు 2.5 కోట్లు మన వీర్లపల్లి టు నందిగామ రోడ్డు కొట్టినప్పుడు ఓన్లీ చిన్న బ్రిడ్జ్కి 2.5 కోట్లు పెట్టి ఎస్టిమేషన్గా. అంటే ఇప్పుడు ఏదో మనం ఇవాళ చేసినాము రేపు ఎల్లుండి మళ్ళీ తలగొట్టి మళ్ళీ పెద్ద చేయాలనే కాదు, ఏదైనా చేస్తే ఒక 100 సంవత్సరాలకు పనికొచ్చేటట్టుగా ఈరోజు చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ పంచాయతీ మా దగ్గర మేము చెప్పినాము, ఆడికి ఏదో ప్రజాపాలన అప్పుడు ఎమ్మెల్యే గారు వస్తే 55 లక్షల రూపాయలు హెచ్ఎండి నిధుల 15 రోజుల్లో ప్రొసీజింగ్ పంపింది. అంటే ఇట్లా ఏది చెప్పినా కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ మా డబుల్ రోడ్ అయితే ఇలా మేము షాద్నగర్ నుంచి ముగ్గంగూడెం డబుల్ రోడ్ ఇలా పరిశీలించినాం. నిజంగా 10 సంవత్సరాల కింద ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు శంకరన్న కానీ ప్రతాపన్న ఉన్నప్పుడు వేసిన ఆ రోడ్డు ఈ రోజు వరకు కూడా 10 సంవత్సరాల కళ్ళు కనిపించలేదు. ఒక్కటి చేకూరు నాకు వచ్చి 10 నిమిషాలు 8 నిమిషాలు 10 నిమిషాల్లో మనం రీచ్ కాగలుగుతాం. అంటే ప్రజలకు సౌలభ్యం అయినప్పుడు మాత్రమే మనం